అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంశము, ఇదిగో అవి మీకు ఆహారమగును. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాలు. ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టుకు విత్తనములిచ్చు వృక్షములు గల ప్రతి వృక్షమును మీకిచ్చు ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద ఉన్నటువంటి సమస్త చెట్లు మీకు ఆహారం ఇచ్చును, అవి మీకు ఆహారముగా ఉండును, మిమ్మల్ని పోషించును, మిమ్మల్ని నడిపించును. కాబట్టి సమస్తమును కూడా మీకు నేను చేసి ఉన్నాను. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నీకు మరలా రప్పించెదను. నేను నీతో చెప్పి నది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పాను. ఆమేన్. ప్రభువు మనకి ఏదైతే చెప్పాడో అది నెరవేర్చు వరకు కూడా ప్రభువు మనతో ఉంటానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో పడి ఉండి వచ్చామో, మరి ఆ పిలుపుకు తగ్గట్టుగా మనం ఉన్నప్పుడు ఆ స్థితిని దేవుడు గమనించి మర్చిపోకుండా ఖచ్చితంగా దేవుడి యొక్క కార్యాన్ని చేస్తాడో, ఆయన మళ్ళీ తిరిగి రప్పించి మనకి అక్కడ నిలబెడతానని వాగ్దానం చేశాడు. నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడవనని చెప్పేగా. అలాగే నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవా మోషేను చూచి ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను, వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతురో లేదో అని నేను వారిని ప్రేరేపించునట్లుగా ఈ యొక్క ప్రజలు వెళ్ళి ఏనాటి భోజనము ఆనాడే కూర్చుకొనవలెనని చెప్పాను. ప్రభువు మరి సంవత్సరానికి 6 నెలలకో మరి లేకపోతే ఎప్పుడైనా సరే ఆయన ఎక్కువగా మరి కూర్చుకోండి అని చెప్పి వారికి మన్నాను ఇవ్వచ్చు. కానీ ఆయన ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఏ నాటికి ఆనాడే కూర్చుకుని మీరు భుజించండి, మీరు సరిపడగా తీసుకోండి అని చెప్పేసి వారికి ఒక పరీక్ష పెట్టాడు. వారు ఏం చేశారు, కొంతమంది ఆశకు పోయి రేపటికి సాయంత్రానికి అది దాచుకోవడం వల్ల ఈ పురుగులు వచ్చినాయి. అందుకనే ప్రభువు మనకి ఏ నాడి సరిపడగా ఆనాడు ఆహారమైనా ఏదైనా ఖచ్చితంగా సరిపడగానే ఇస్తాడు. ఎక్కువ ఇయ్యడు. ఎక్కువ ఇచ్చినా దేవుడిని దూషిస్తారు, తక్కువ ఇచ్చినా దేవుడు ఎవరని అంటారు. కనుక ఆయన ఎవరికైనా సమానంగా ఇస్తారు. వారిని శోధించడానికి ఏం చేసిండంటే ఏ రోజుకు ఆ రోజే మీరు కూర్చుకుని తినండి అని చెప్పాడు కదండి. పరీక్ష అనేది మనకి జరుగుతుంటుంది. 34 నిర్గమకాండం 34వ అధ్యాయం 11వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాని నన్ను అనుసరించి నడువుము. ఇదిగో నేను అమోరియులను, కనానీయులను, హితీయులకు, పెరిజీయులను, హవీయులను, మోయాసీయులను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టేదను. ఎవరైతే నీ శత్రువులు ఉన్నారో వారందరినీ కూడా నేను వెళ్ళగొడతాను, వాటి అందరి నుంచి నిన్ను దూరం చేస్తాను. యుద్ధము యెహోవాదే, యుద్ధము చేయవాడు నేనే. వీరందరూ మోయాబులు కావచ్చు, వారందరూ అలాగే కనానీయులు, హితీయులు, పెరిజీయులు, హివీయులు,
వెబుచీలు మొబిసీలు వారందరినీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే విడుదల వారందరినీ ఎదుట నుండి తోలివేస్తాను, నిన్ను నిమ్ములపరుస్తాను, ధైర్యపరుస్తాను. ఎప్పుడైతే ప్రభువుని నమ్మేమో మన శత్రువుని మన దగ్గర లేకుండా ప్రభు మన నుంచి దూరము చేస్తాడు. దేవుని మరి ఈ వాగ్దానాలు మన వెనుకట్లో దేవునికరంగా ఆశీర్వాదంగా ఉన్నాయని నేను నమ్ముతున్నాను. ప్రభు మనకు తోడై ఉన్నాడు. దేవుని కృప మీకు తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.